హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇడ్లీ దోశ కోసం అయితే ఇంట్లోనే మనము పిండిని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూసేయండి స్కిప్ చేయకుండా. మనం ఈ పిండిని తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ని మినపప్పుని తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే మనకి దోశ ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి. ఇలా మినపప్పు రైస్ని మనం కొలతలతో తీసుకుంటే సరిపోతుంది. 4 గ్లాసు రైస్కి 2 గ్లాసు మినపప్పు వేసుకుంటే సరిపోతుంది. నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని ఇది గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే రైస్ని తీసుకొని మినపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకున్నాను. మార్నింగ్ తీయగానే ఇలాగా మొత్తం కడిగి వాష్ చేసుకొని గ్రైండ్కి ఇస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి మినపప్పు రైసు బాగా మెత్తబడి దోశలు బాగా వస్తాయి. ఈ దోశలు ఇంకా మంచిగా రావాలనుకుంటే మినపప్పుతో పాటు మనము కొద్దిగా మెంతుము కొద్దిగా అటుకులు కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగా దోశలు వస్తాయి. ఇలా మనము గ్రైండ్ చేసుకొని మళ్ళీ 4 అవర్స్ అలాగే బయట ఉంచుకోవాలి. ఎందుకంటే పిండి మొత్తం ఉబ్బుతుంది కదా, మనకి ఇంకా చక్కగా దోశలు వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఉంచుకున్న తర్వాత చూడండి పిండి ఇంకొంచెం బాగా తయారైంది. ఇలా తయారైన తర్వాత మనము దోశలు వేసుకుందాము. నేనైతే ఇలా దోశలు వేసుకున్నాను. చాలా పల్చగా స్క్రిప్పీగా మెత్తగా కూడా ఉన్నాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి మనం పల్లీల చట్నీని కూడా తయారు చేసుకుందాము. ఈ పల్లీల చట్నీ తయారు చేయడానికి కావాల్సినంత పల్లీలను తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత మనము రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రమే యాడ్ చేయకూడదు. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పల్లీలు పైన పొట్టు ఊడిపోదండి, తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇలాగా మనము ఫ్రై చేసుకున్న తర్వాతనే మనకి ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా చూడండి రెడ్ కలర్ వచ్చేసాయి కదా, ఇవి మనము పక్కన తీసుకొని పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాము. ఇలా మనము మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే పల్లీలు బాగా బ్లాక్ అయిపోతాయి. ఇలా ఒక చాట్లోని తీసుకొని మనం పొట్టు మొత్తం వేడి మీదనే తీసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. ఈలోగా మనము కావాల్సిన పచ్చిమిర్చిని కూడా మనం ఫ్రై చేసుకున్నాము. ఇవి కూడా దానిలోనికి తీసుకున్న తర్వాత మనము క్లీన్ చేసుకొని ఒక మిక్సీలోనికి తీసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి పల్లీలని యాడ్ చేసుకున్నాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా పల్లీలని మొత్తం వేసుకున్న తర్వాత మనము చూడండి నేనైతే పల్లీలని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. దీంతో పాటు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి, సరిపడిన సాల్ట్ని. వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలని యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా పల్లీలు చట్నీ వస్తుంది. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే ఈ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోనికి దోశలోనికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము దీన్ని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, లైక్ చేయండి.